ఈరోజు ఈ బంధం బాగుండాలంటే దంపతులు ఇరువురు చేయాల్సిన ఒక 6 మాటలే. రిలేట్ అనే మాట చెప్పండి. ఏ మాట? రిలేట్ అంటే RELATE. రిలేట్ అంటే బంధం, బంధాలు. అన్నాదమ్ములది బంధం, బంధాలు. అక్కా చెల్లెలిది బంధం, బంధము. భార్య భర్తల బంధము కదండి. బంధాలు బాగుండాలంటే ప్రాముఖ్యంగా భార్యాభర్తల బంధాలు బాగుండాలంటే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. RELATE, రిలేట్. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రాజా రమేష్, స్వప్న, ఈ మాట మీ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీ భార్యాభర్తల బంధం కూడా బాగుంటుంది. ఏంటి ఆ మాట? చూడండి. R స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? రెస్పెక్ట్ ఈచ్ అదర్. భార్యాభర్తలు ఒకరినొకరు సన్మానించుకోవాలి. సన్మానం, సన్మానం, సన్మానించుకోవటం. మనకి భారతదేశంలో సన్మానం అనగానే మనకు తెలిసేది ఏంటంటే, సన్మానం అనగానే శాల్వా వేసి దండేయటమే సన్మానం అనుకుంటారు. కాదు కాదు. భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన సన్మానం ఏంటంటే, నాకంటే నీవు గొప్పదానివి అని రాజా రమేష్ అనుకోవాలి. స్వప్న, నాకంటే నువ్వు గొప్పోడివి అని స్వప్న అనుకోవాలి. ఒక్కరినొకరు సన్మానించుకోవటం, రెస్పెక్ట్ చేసుకోవటం, ఇది భార్యాభర్తలకి చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా చాలా ప్రాముఖ్యమైనది. రెస్పెక్ట్ ఈచ్ అదర్. చెప్పండి. ఏం చేసుకోవాలి? రెస్పెక్ట్ చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? భార్యాభర్తల బంధం బాగుండాలంటే కూర్చోవాలి. అయ్యా కూర్చోవాలి. బాగా వినాలి. వింటున్న సమయం కూర్చోవాలి అందరూ శ్రద్ధగా. భార్యాభర్తల బంధం బాగుండాలంటే రిలేట్ అనే మాట మనం గుర్తు చేసుకుంటున్నా. ఆ రిలేట్లో మొదటి R స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు సన్మానించుకోవాలి. రెండవది రిలేట్లో రెండవ మాట ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజ్ ఈచ్ అదర్. ఏం చేయాలి? ఎంకరేజ్ ఈచ్ అదర్. వింటున్నారా? ఎంకరేజ్, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రోత్సహించుకోవాలి. ఎప్పుడు భార్యాభర్తలు విమర్శించుకోకూడదు. దేవుని బిడ్డలమైన తర్వాత, యేసుప్రభు రక్తంలో కడుగబడిన తర్వాత భార్యాభర్తల మధ్యలో విమర్శలు ఉండకూడదు. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా మాట్లాడే ఆ కుటుంబాలు వర్ధిల్లవు, సంతోషంగా ఉండవు. ఎప్పుడు ప్రోత్సహించుకోవాలి. ప్రోత్సాహం అంటే మీకు ఒక్క మాట చెప్పేదా? మీరు బాక్సింగ్ ఎప్పుడైనా చూసారా? బాక్సింగ్ ఆట ఎప్పుడైనా చూసారా? బాక్సింగ్ మైక్ టైసన్ ఆడే దినాల్లో వాడు బౌల్ కొట్టినప్పుడు ఎదుటి వ్యక్తి ప్రత్యర్థి పడిపోయేవాడు. పడిపోయిన వ్యక్తి దగ్గర ఆ కోచ్ ఉంటాడు పక్కన. లే, కమాన్, గెటప్, లే, ఆడగలవు, నిలబడగలవు అని ఏం చేస్తారు తెలుసా? చెవులు గింగురమనేటట్టుగా అట్లా ప్రోత్సహిస్తుంటారు అన్నమాట బాక్సింగ్ దగ్గర. లే, నిలబడు, ఆటాడు, గెలుస్తావు, శక్తి తెచ్చుకో. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు అలా ప్రోత్సహించుకోవాలి. అంతేగాని ఎప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు ఏం చేయకూడదు? విమర్శించుకోకూడదు. నెవర్ క్రిటిసైజ్, ఆల్వేస్ ఎంకరేజ్ ఈచ్ అదర్. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అది భార్యాభర్తల బంధంలో రెండవది. మొదటిది ఒకరినొకరు సన్మానించుకోవాలి, రెస్పెక్ట్ ఈచ్ అదర్. రెండవది ఎంకరేజ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మూడవ మాట L స్టాండ్స్ ఫర్ లవ్ ఈచ్ అదర్. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రేమించుకోవాలి. ప్రేమ,
చూడండి, ఈ రోజుల్లో భయంకరమైనవి చూస్తున్నాం మనం. ప్రేమించి యాసిడ్ పోసే రోజులు ఇవి, ప్రేమించి చంపే రోజులు ఇవి. అసలు ప్రేమ ఏంది? బైబిల్ చెప్తున్న ప్రేమ ఏంటో తెలుసా? ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమలో ఉన్న క్వాలిటీ ఏంటంటే సహనము. ప్రేమ అమర్యాదగా నడవదు. భర్త గురించి నువ్వు ఎక్కడైనా అమర్యాదగా మాట్లాడుతున్నావంటే ఆ భర్త మీద భార్యగా నీకు ప్రేమ లేదు. భార్య గురించి ఎక్కడైనా అమర్యాదగా మాట్లాడుతున్నావంటే ఆ భార్య మీద నీకు ప్రేమ లేదు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమలో కోపం లేదు కదండి. నేను ఆదివారం వాక్యం చెప్తా. దేవుడు మన ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. కోపము చాలా ప్రమాదకరమైంది. దేవుడు మన ప్రార్థన వినకుండా చేసేది కోపమే. బైబిల్ చెప్తుంది, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. ఒక మనిషిలో కోపము ఆగ్రహానికి ఆగ్రహము ఎక్కువైతే వ్యసనంలోకి వెళ్ళిపోతాడు ఆ మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండలేదు. ప్రేమలో కోపం ఉండదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు. అది దేవుని ప్రేమ. యేసు ప్రభు ప్రేమ అది. సహనము, కోపము లేని జీవితము, అమర్యాదగా నడవదు. ఇవి దైవికమైన ప్రేమలో ఉన్న లక్షణాలు. కాబట్టి ప్రేమించుకోవటం అంటే సహించుకోవాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, దేవుని ప్రేమ కలిగి జీవించాలి. కాబట్టి 3 మాటలు విన్నాం. రిలేట్ అనే మాటలో 3 మాటలు విన్నాం. ఒకటి, R స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, E స్టాండ్స్ ఫర్ ఎంకరేజ్ ఈచ్ అదర్, L స్టాండ్స్ ఫర్ లవ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నెక్స్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. తప్పులు జరుగుతాయి. రాజా రమేష్, వివాహం అంటేనే పెద్దలు చెప్పారు ఒక మాట, పెద్ద సాగరానైనా ఏదచ్చంట కానీ ఏం ఏదలేరంట? సంసారాన్ని ఏదలేరంట. అబ్బో, ఈ సంసారాన్ని ఈదగలిగేది ఎక్కడో తెలుసా? ఒకరినొకరు తప్పు చేసినప్పుడు క్షమించుకోవటం, ఒప్పుకోవాలి. చిన్న పొరపాటు జరిగింది, సారీ అండి. చిన్న తప్పు జరిగింది, సారీ అండి. ఎవరైతే అందరు చెప్పలేరు సారీ అందరు చెప్పలేరు. యేసుప్రభు రక్తంలో కడుగబడిన వారే, యేసుప్రభు రక్తంలో కడుగబడిన వారి దగ్గర వారి హృదయంలో తగ్గింపు ఉంటుంది కదండి. వారి హృదయంలో తగ్గింపు ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు అన్ని తగ్గించుకొని వచ్చాడు కాబట్టి వాళ్ళే సారీ చెప్తారు కదా. భార్య భర్తలు అడ్మిట్ యువర్ మిస్టేక్స్. చిన్న తప్పులు జరుగుతుంటాయి, వస్తాయి. అవి పెద్దవి కాకమనిపే సారీ అండి, సారీ అయ్యమ్మా, అమ్మ సారీ అమ్మా. ఆ మాట ఎంత బలమైన మాట తెలుసా? కాబట్టి ఒకరి తప్పులు ఒకరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అడ్మిట్ యువర్ మిస్టేక్స్. 4 మాటలు విన్నాం. ఒక బంధం బాగుండాలంటే ఆ బంధంలో ఉండేది 6 అక్షరాలు. రిలేట్ అనే మాట, R అనే మాట రెస్పెక్ట్ ఈచ్ అదర్, E అనే మాట ఎంకరేజ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. L అనే మాట లవ్ ఈచ్ అదర్, A స్టాండ్స్ ఫర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. నెక్స్ట్ లెటర్ T స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు నమ్మాలి. భార్య భర్తలు ఒకరి మీద ఒకరికి ఎక్కడ లేని నమ్మకం చాలా ప్రాముఖ్యం. ఎంత నమ్మాలో ఒకరి మీద ఒకరికి. నా భర్త ఎక్కడున్నా నా భర్తే, నా భార్య ఎక్కడున్నా నా భార్యే. ఈ నమ్మకము జీవితాన్ని నిలబెడుతుంది కదా.
ఒకరి మీద ఒకరికి ఆ నమ్మకం చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ఆ నమ్మకమే కదండి. దావీదు ఒక మాట అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటాను, పూర్ణ హృదయంతో నేను ఆయన నమ్మిక ఉంచి ఉన్నాను. ఒకరి మీద ఒకరికి నమ్మకం, మీ ఇద్దరు కలిసి దేవుని మీద నమ్మకం. యేసయ్య మా కుటుంబ జీవితాన్ని చక్కగా నడిపించయ్యని ప్రభు మీద నమ్మకం పెట్టుకొని ముందుకు సాగితే దేవుడు మీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. 5 మాటలు విన్నాం కదా. రిలేట్ అనే మాటలో ఆర్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఈ ఎంకరేజ్ ఈచ్ అదర్, ఎల్ లవ్ ఈచ్ అదర్, ఏ అడ్మిట్ యువర్ మిస్టేక్స్ మీ తప్పులు ఒప్పుకోవటం, టీ స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఈచ్ అదర్, ఆఖరి మాట ఈ స్టాండ్స్ ఫర్ ఎంపథైజ్ ఈచ్ అదర్. మనకు సింపతి అనే మాట తెలుసు కానీ ఎంపతి అనే మాట ఎంతమందికి తెలుసు చెప్పండి. ఎంపథైజ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అవతల వారి బాధ నా బాధగా ఫీల్ అవ్వటమే ఎంపథైజ్ అంటే, సానుభూతి చూయించటం. స్వప్నకి ఏదైనా బాగలేకపోతే రాజా రమేష్ నువ్వు ఎట్టు ఫీల్ అవ్వాలి? నీకు బాగలేనట్టు ఫీల్ అవ్వాలి. అది ఎంపథైజ్ అంటే. నీకేదైనా బాగలేకపోతే రాజా రమేష్ నీకేదైనా బాగలేకపోతే స్వప్న తనకు బాగలేనట్టుగా ఫీల్. ఎంపథైజ్ అంటే ఎదుటివారి బాధను తీసుకోవటం, ఒకరి బాధను ఒకరు భరించటం. ఇవన్నీ మీరు చేస్తే దేవుడు మీ బంధాన్ని ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. దేవుడు రాబోయే రోజుల్లో మీ కుటుంబ జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని, మీ సంసార జీవితాన్ని 128వ కీర్తనలో వ్రాయబడ్డట్టుగా ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి హనీమూన్ వెళ్తున్నారంట. ట్రైన్లో వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఈ ఇద్దరు కొత్తగా పెళ్ళైన దంపతులని ఆయనకు అర్థమైపోయింది. వాళ్ళ ముచ్చటి, వాళ్ళ మాటల విధానం అర్థమైపోయి ఈ పెద్ద ఆయన అడిగాడంట, మీ ఇద్దరే వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే మా కొత్తగా పెళ్ళయిందండి, హనీమూన్కి వెళ్తున్నాం అని చెప్పన్నారంట. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, మీ ఇద్దరిలో 3వ వ్యక్తి నాకు కనపడలేదు అన్నాడంట. వాళ్ళిద్దరు నవ్వారంట, మేము యవనస్తులమండి, పెళ్ళయింది, మా ఇద్దరికి మళ్ళీ 3వ వ్యక్తి మాకెందుకండి, మేము హనీమూన్కి సంతోషించడానికి వెళ్తున్నామంటే అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడంట, లేదు మీకు 3వ వ్యక్తి అవసరం. నాకు నా భార్యకు పెళ్ళైనప్పుడు మేమిద్దరము 3వ వ్యక్తిగా యేసయ్యను మా మధ్యలోకి ఆహ్వానించుకున్నాం. యేసయ్య ఎప్పుడైతే 3వ వ్యక్తిగా మా మధ్యలోకి వచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబ జీవితంలో సమస్యలన్నీ యేసయ్య పరిష్కరించాడు. మా కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఆయన నడిపించాడు. ఉన్నతమైన దాంపత్య జీవితాన్ని కొనసాగించే కృప యేసయ్య ఇచ్చాడు. కాబట్టి మీరు కూడా ఈరోజు మొదలుకొని మీ ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తిగా యేసయ్యను ఆహ్వానించుకొని యేసయ్యను మధ్యలో పెట్టుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. రాబోయే రోజుల్లో యేసయ్య మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించునుగాక, మీ మీద ఆయన దీవెన వర్షం కుమ్మరించునుగాక. చెప్పండి, ఆ మాట చెప్పండి. బంధాలు బాగుండాలంటే ఏముండాలి? రిలేట్ అనే మాట. ఆ రిలేట్ అనే మాటలో మొదటి మాట రెస్పెక్ట్ ఈచ్ అదర్, రెండవది ఎంకరేజ్ ఈచ్ అదర్, మూడవది లవ్ ఈచ్ అదర్, నాలుగవది అడ్మిట్ యువర్ మిస్టేక్స్, తప్పులు ఒప్పుకోవాలి. టీ స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఈచ్ అదర్, ఆఖరిది ఈ స్టాండ్స్ ఫర్ ఎంపథైజ్ ఈచ్ అదర్. ఒకరి బాధ ఒకరు భరిస్తూ దేవుని బిడ్డలుగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప రాజా రమేష్కు, స్వప్నకు చేయను మనకు దయచేనుగాక.